ఆమె లెక్కలేని ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్న యేసయ్యకు లెక్కించలేని స్తోత్రాలు, వందనాలు చేయడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వెన్నుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెక్కించలేని దీవెనలు మనం జీవితంలో ప్రభు చేస్తున్నటువంటి ప్రియులారా మనం సుధిస్తాం. ఇంకా మనం యుగాలు దేవుని శోధించుకోవడమే. హల్లెలూయా, స్తోత్రం, ఆరాధించుకోవడమే. ఎందుకంటే ప్రభు అంత గొప్ప కార్యం దేవుని యొక్క దయని బట్టి, దేవుని యొక్క కరుణని బట్టి ప్రభు చేసేసే. హల్లెలూయా. చేస్తాడని కాదు, చేసిన ప్రియులరా విషయం మనం చూసినట్లయితే లెక్కలేని సుధులు ఆరాధన చెల్లించడానికి ప్రభు ఆల్రెడీ చేసేసే. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే కల్వరి శిలువలో ప్రభు ఒక మరణం ద్వారా ప్రియులారా నిత్య నిబంధనలోనికి ఆ రక్తం ద్వారా దేవుడు మనం తీసుకొని వచ్చేసామన్నమాట. నిత్య నిబంధనలోనికి వచ్చిన మనం ప్రియులారా మనం నిత్యం సుధించాలన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ఒక మరణం, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మవరైన మనలో వచ్చి మన జీవితాన్ని ఇంతగా దీవించారు. కాబట్టి మనం సుధులు ఆరాధన అంతే. హల్లెలూయా. కాబట్టి ప్రభువుగా చేస్తాడని కాదు, కానీ చేసిన విషయాలు మనం మర్చిపోవద్దు. దాన్ని మనం ధ్యానించాలి, దాన్ని బట్టి దేవుని శుద్ధించాలి. అప్పుడు ఏం అవుతుంది? ఇంకా తప్పకుండా దేవుడు ఇంకా కూడా గొప్ప కార్యాలు గొప్ప దేవుడు తప్పకుండా చేయిస్తాడు. గొప్ప దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రభు తన మరణం ద్వారా మనకు నిత్యమైన మేలు, తన మరణం ద్వారా దేవుడు మన బ్రతుకులోనికి తీసుకొని వచ్చాడు. అలాగైతే బ్రతుకైన క్రీస్తు, సజీవుడుగా ఉన్న క్రీస్తు ఇంకా అధికమైన మేలు నిశ్చయంగా చేస్తాడు. నిరంతరం చేస్తున్నాం అన్నమాట. నిరంతరం మన జీవితంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నిరంతరం మేలు చేస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం స్తుతించుకోవడమే, ఆరాధించుకోవడమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని యొక్క పిలుపుని బట్టి దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని కూడా చూస్తున్నాయి కాబట్టి మనం స్తుతిస్తాం. ప్రభు మనల్ని చూసామన్నమాట. మిమ్మల్ని ప్రభు చూసాం, మిమ్మల్ని ప్రభు పిలిచాడు. కాబట్టి ఇంకా బాధపడే అవసరం లేదు. వారు నన్ను పిలవలేదని, వారు నన్ను చూడలేదని ఎవరు ఇంకా బాధపడే అవసరం లేదు. వారు నన్ను పిలవలేదని, మాట్లాడలేదని. ఎందుకంటే ప్రభు నిరంతరం మనతో మాట్లాడుతుంది. నిరంతరం ప్రభు ఒక దృష్టి మన మీద ఉన్నాం. ఇంకా వీరు నన్ను ప్రేమించలేదని కంప్లైంట్ సరగడానికి ఉన్న సమయం కాదు. ప్రభు మొదటిగా మనల్ని ప్రేమించామన్నమాట. మనం ప్రభువును మొదటిగా ప్రేమించామని కాదు, కానీ ప్రభు మనల్ని మొదటిగా ప్రేమించాలి. ప్రేమ కూడా మనం చూసినట్లయితే ప్రభు ద్వారా మనం నేర్చుకున్నాం. లేదు, ప్రభు ప్రేమపూర్ణుడు అనమాట. ఓడిస్ లవ్. దేవుడు ప్రేమపూర్ణుడు. కాబట్టి మొదటిగా ప్రియులారా ప్రభు మనల్ని ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు ప్రేమ నిత్య ప్రేమ అనమాట, శాశ్వతమైన ప్రేమ అనమాట. అదేనుడు తగ్గిపోలేదన్నమాట. మన ప్రేమ కొనేసరి తగ్గిపోతాం, కానీ ప్రభు ఒక ప్రేమ మాత్రం తగ్గిపోలేదు. అది నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రభు ప్రేమిస్తున్నాం. కాబట్టి ప్రియులారా ఈ పరిశుద్ధ సహవాసంలోనికి మనల్ని తీసుకొని వచ్చిన జీవగల దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం, మనం ఆరాధిస్తాం. ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుని స్వరమిని దేవుని యొక్క అడుగుజాడలో బ్రతుకుతున్న వారు తప్పకుండా నిశ్చయంగా ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అన్నమాట. ఆశీర్వాదాలు అనుభవిస్తాయని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇప్పుడు మన దేవుని యొక్క అడుగుజాడలో బ్రతుకుతున్నామా? దేవునికి లోబడుతున్నామా? దేవుని స్వరం విన్నామా? లోబడుతున్నామంటే తప్పకుండా ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తాయి అన్నమాట. హెచ్చింపు పొందుతాయి అన్నమాట. చూడండి, ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయములో ప్రియులారా మనం చూడవచ్చు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను
నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నాడులా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. స్తోత్రం. ఎంత గొప్ప మాట దేవునికి స్తోత్రం. ఇఫ్ యూ ఫుల్లీ ఒబే ద లార్డ్ యువర్ గాడ్, కేర్ఫుల్లీ కీప్ ఆల్ హిస్ కమాండ్మెంట్స్. అంటే దేవుని యొక్క మాటలు మనం కేర్ఫుల్ గా లోబడాలి అనమాట. అంటే దేవుని యొక్క స్వరం వినాలి, చాలా శ్రద్ధగా వినాలి, చాలా శ్రద్ధగా అది పాటించాలి అనమాట. దాన్ని తేగిపోయించాలి, కేర్ఫుల్ గా ఉండాలి అనమాట. ఈ విషయంలో మనం కేర్ఫుల్ ఉండాలి. కాబట్టి దేవుని యొక్క స్వరం వినే విషయంలో చాలా కేర్గా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి అనమాట. ఇక్కడ దేవుని యొక్క స్వరం వినే విషయంలో మనం కేర్ఫుల్ గా లేదు అంటే దేవుని యొక్క మాటలు పాటించే విషయంలో తప్పిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని యొక్క స్వరం వినే విషయంలో కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నాతో మాట్లాడము, ఈ మాటలు జీవ మాటలు, మీరు నాతో మాట్లాడాలి, ప్రతిరోజు నాతో మాట్లాడాలి. అలాగే దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ప్రతిరోజు మాట్లాడే దేవుడు మన దేవుడు. ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు, ఏదో ఒక సమయం అని కాదు. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడతాడు, ప్రతి నిమిషాలు కూడా ప్రభు మాట్లాడతాడు. కాబట్టి ప్రభుకు స్వరం మనకు మధురమైనది. ప్రభుకు స్వరం దానిలో మనకు హీలింగ్ ఉంది అనమాట. ప్రభుకు స్వరంలో హీలింగ్ ఉంది, ప్రభుకు స్వరంలో మనకు ఆశీర్వాదం ఉంది. ప్రభుక స్వరములోనే హెచ్చింపు అనమాట. ప్రభుకు స్వరములో మనకు హెచ్చింపు, ప్రభుకు స్వరములో మనకు విడుదల, మేలు, దేవునలు. కాబట్టి ప్రభుకు స్వరం క్లియర్గా వినాలి అనమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రభుకు స్వరం వ్యక్తంగా స్పష్టంగా మనం వినాలి. వినడం మాత్రం కాదు, అదొక పార్ట్ అనమాట. క్లియర్గా శ్రద్ధగా వినాలి, దానితో ఏకీభవించాలి. ఆ మాటతో మనం ఏకీభవించాలి, ఆ మాటతో మనం ఏకీభవించాలి, ఆ మాటతో మనం మాటకు మనం దేని చేయాలన్నమాట. దానికి మనం సమర్పించాలి. ప్రభు మీ మాట, దానికి నేను లోబడతాం. కాబట్టి దానిలో కూడా మనం బాధపడే అవసరం లేదు. ప్రభు మనకు సహాయం చేస్తారు, క్షమించే విషయంలో సహాయం చేస్తారు, ఇచ్చే విషయంలో ప్రభు మనకు బలపరిచినాక, ఇంకా సువార్త చెప్పే విషయంలో దేవుడు మనలో బలపరిచినాక, ప్రార్థన చేసే విషయంలో దేవుడు బలపరిచినాక, ఆరాధన చేసే విషయంలో దేవుడు బలపరిచినాక, ఇంకా దీవించే విషయంలో ప్రభు మనల్లో బలపరిచినాక. కాబట్టి ప్రభువును ప్రేమించే విషయంలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చింది కాబట్టి సహాయం చేస్తాడనమాట. నిరంతరం మన వాక్యానుసరంగా వృద్ధైనట్టు పరిశుద్ధాత్మ వలన ప్రభు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకొరకు వాక్యం పాటించుకొని బ్రతకడం సాధి, పరిశుద్ధంగా బ్రతకడం సాధి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, ప్రభు మీరు నా ద్వారా బ్రతకము అంతే. నా ఆత్మ ప్రాణ శరీరం పూర్తి మీ చేతిలో సమర్పిస్తున్నాం, ఇంకా నేను కాదు, ప్రభు మీరే బ్రతకము అంతే. ప్రభు మన ద్వారా బ్రతుకుతున్నప్పుడు వాక్యాలు పాటించుకొని బ్రతుకుతానమాట, ప్రభు బ్రతుకుతానమాట. అదే గలాతీయులకు రాసిన పత్రిక 2:20 అపోస్తలుడైన పౌలు అది గ్రహించామన్నమాట. నేను కాదు, క్రీస్తు బ్రతుకుతున్నామని. ఒకటి మనందరి ద్వారా క్రీస్తు బ్రతుకునాక అంతే. హల్లెలూయా. మనలో ఉన్న క్రీస్తు బలపరచబడినాక, మన ఆత్మ బలపరచబడినాక, క్రీస్తు మనం ప్రాణం శరీరాన్ని బలంగా ప్రభావం చేయనాక, క్రీస్తు మనం అందరి ద్వారా బ్రతుకు. అదే మన ఆత్మీయ చూద్దాం అనమాట. క్రీస్తు మీ ద్వారా, మీ కన్నులను వాడతాను మనం, మీ ద్వారా చూస్తానమాట. మీరు చూస్తున్నప్పుడు క్రీస్తు చూస్తున్నట్టు అవుతుంది అనమాట. మీరు మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు మాట్లాడినట్టు అవుతుంది. మీరు తాకుతున్నప్పుడు మీలో ఉన్న క్రీస్తు మీ చేదవారు తాకత్తే, అదే స్వస్థ జరుగుతుంది అనమాట. మీరు దయ్యాలను గద్దించినప్పుడు మీ ద్వారా ప్రభు గద్దిస్తున్నాం అనమాట. ప్రభు హోలీ స్పిరిట్ మీ ద్వారా, అంటే జస్ట్ మనంతటం ఛానల్. సేమ్ టైంలో మనంతటం దేవుడు వాడినాక మనందరి ద్వారా ప్రభు బ్రతుకుతాడనమాట. అది కూడా గొప్ప మరొక ఆశ్చర్యకార్యం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుని మాటకు లోబడుతున్న వారు తప్పకుండా హెచ్చింపు అనుభవిస్తారన్నమాట. హెచ్చింపు అనుభవిస్తారు. హెచ్చింపు ఇక్కడ మనం చూసినట్లయితే ద లార్డ్ యువర్ గాడ్ విల్ సెట్ యు హై అబోవ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్.
మనం అనుకున్నాము మన చుట్టాలు వారి కంటే మనం గొప్పగా ఉండే చాలని కొందరు అనుకొని ఉండొచ్చు. లేదంటే రాష్ట్రంలో ఉన్న వారి కంటే ఉన్న ప్రజల కంటే గొప్ప స్థాయిలో ఉండాలని అనుకున్నారు. కొందరేమో మన దేశంలో ఉన్న వారి కంటే గొప్ప స్థాయిలో. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేశంలో ఉన్న వారి కంటే కూడా గొప్ప స్థాయికి జీవం గల దేవుడు మనల్ని అభిషేకించి దేవుడు హెచ్చించే దేవుడని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే తండ్రి కోరుతుంది అనమాట. దేవుని కడుగుజారులో బ్రతుకుతున్న వారు హెచ్చింపు పొందాలి అని తండ్రి పట్టుదలతో ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే దేవుని కుమార్తె ఉన్నవారు తక్కువ స్థాయిలో ఉండడం తండ్రి కోరి కాదనమాట, తండ్రి చిత్తం కాదు. సూతర్ కాబట్టి ప్రియులారా మనం తగ్గిస్తాం. దేవుని యొక్క మాట ముందు, దేవుని యొక్క స్వరం ముందు మనల్ని మనం తగ్గిస్తాం. ప్రభు నాతో మాట్లాడడం లేదు, వాడు ప్రభు మాటతో మనం ఎగిపోంచుకొని బ్రతుకుతాం. అదే మనకు హెచ్చింపు అనమాట. మనం చాలాసార్లు అనుకున్నారు ఫలానా బ్రదర్ లేదంటే ఫలానా సిస్టర్ లేదంటే ఫలానా వారి నన్ను హెచ్చిస్తానని మనం అనుకున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది హెచ్చించువాడు ప్రభు అనమాట, దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని స్వరంలో ఉంది, దేవుని చేయలో ఉంది అనమాట, దేవుని హస్తంలో ఉంది అనమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు 1 పేతురు 6వ దినములో రాయబడింది. బలిష్టమైన దేవుని చేతిలో దీన మనస్సు చాలా ప్రాముఖ్యం. దేని మనస్సు లేని వ్యక్తులు దేవుని స్వరం పట్టించుకోలేదన్నమాట. దేని మనస్సు అంతకొరకు దేని మనసు ఉండాలి, తగ్గింపు ఉండాలన్నమాట. దేని మనస్సు లేని వ్యక్తులు మాటలు పట్టించుకోలేదన్నమాట. వింటారు, చూస్తా చేస్తా అని కూడా కొన్నిసారి చెప్తారు, కానీ చేయలేదు, అలా నిర్లక్ష్యం చేస్తారు, పట్టించుకోలేదని కేర్లెస్ చేస్తారనమాట. దేవుని స్వరం ప్రియులారా మనం వినాలి, దానికి లోబడిన కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వినడం మంచి. చాలా మంది ఆకుస్థాయిలో ఉండొచ్చు, వింటున్నాం ఉండే, కానీ అది ప్రాక్టికల్ లైఫ్ లో చేయడం లేదనమాట. అందుకొరకు చాలా మంది దేవునికి ఆశీర్వాదాలు అనుభవించలేనట్టు కూడా మనం చూడవచ్చు. ఒకటి వినడం మాత్రం సరిపోవడం లేదు, దాన్ని ప్రాక్టికల్ చేయాలి, అమలు చేయాలన్నమాట. సో అప్పుడు ప్రియులారా అలాగే. కాబట్టి దేవుని మనం ఎంతగా గౌరవించినప్పుడు, ఎంతగా మనం దేవుని ప్రేమించినప్పుడు, రెస్పెక్ట్ చేసిన వారే దేవుని మాటకు లోపడతారు. అంటే ప్రేమించలేని ప్రభువును ప్రేమించలేని వారు ప్రభు మాటలోకి లోపడలేదన్నమాట, అసాధ్యం. కానీ ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వారే ప్రభు మాటకు లోబడి పడతారు, వారు హెచ్చింపు అనుభవించినాక పొందుతారు. సోదరం హల్లెలూయా. కాబట్టి ద లార్డ్ యువర్ గాడ్ విల్ సెట్ యు హై అబౌవ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి మన దృష్టి ఎక్కడ ఉండాలి? మన మనసు దేవుని స్వరం మీద ఉండాలి. దేవా మీరు నాతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం మిస్ అయిపోవద్దు అనమాట. బిజీ లైఫ్ ని బట్టి మిస్ అయిపోవద్దు. ఆ స్వరం మనం క్లియర్ గా విని దానికి లోబడాలి అనమాట. పరిశుద్ధాత్మదేవుడు కృప మనకు అనుగ్రహించినాక అప్పుడేమవుతుంది? హెచ్చింపు అంతే. కాబట్టి మన కొన్నిసారి ఇలా చెప్తారేమో, నేను దేవునికి లోబడుతున్నాము అనగానే నేను హెచ్చింపు పొందడం లేదని. అది అసాధ్యం అనమాట. నేను దేవునికి లోబడుతున్నాము, దేవుడు నన్ను హెచ్చించడం లేదు అంటే అది సత్యం కాదన్నమాట. మనం అనుకున్నారేమో దేవునికి లోబడుతున్నామని, అని మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి దేవునికి లోబడిన వ్యక్తులు తప్పకుండా జీవన దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఎవరైనా సరే పలానా వారిని లేదు, దేవుని ఎవరైనా సరే దాన్ని ప్రేమిస్తారో దేవునికి తెలుసు అనమాట. ఎవరైతే ప్రభువుకు లోబడతారో వారిని ప్రభువుకు తెలుసు. మనకి చెప్పాల్సిన అవసరం లేదు. వారు లోబడుతున్నారు, వారిని హెచ్చించమని చెప్పడం తప్పు కాదు, కానీ ప్రభువుకు తెలుసు అనమాట. ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రియులారా మనం దేవుని మాట వినే కృప దేవుడు అనుగ్రహించినాక దాన్ని కేర్ఫుల్ గా, అది వినే కృప దేవుడు అనుగ్రహించినాక కేర్ఫుల్ గా మనం దాన్ని అమలుపరచాలి, దానికి లోబడాలి అనమాట, దాన్ని పట్టించుకోవాలన్నమాట. స్తోత్రం. కాబట్టి అలాగుండే ఏమవుతుంది? చాలా గొప్ప స్థాయికు జీవంగల దేవుడు మనను తప్పకుండా దీవిస్తాడు. అప్పుడు మీరు చెప్తారేమో, సాతాను ఉన్నా కదా, లేదంటే ఫలానా
వారు నాతో అసూయతున్నాము, నేను హెచ్చింపు పొందవద్దని వారు టార్గెట్ పెట్టుకొని కొందరు ఉన్నారని మీరు చెప్తారా? ఆయన కానీ దేవుడు చెప్తారు, ఆయన కానీ దేవుడు హెచ్చిస్తాడనమాట. స్తోత్రం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు కొందరు అడ్డుగా ఉన్నా సరే, ఇంకా దెయ్యాలు అడ్డుగా ఉన్నా సరే, ఆయన కానీ జీవగల దేవుడు మాత్రం తప్పకుండా హెచ్చిస్తాడు. జీవగల దేవుడు హెచ్చిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చితే దేవుడు అనమాట. దేవుడు మనని దీవించే దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని హెచ్చితే దేవుడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరమే లేదు, టెన్షన్ తో ఉండాల్సిన అవసరమే లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఒకటి మాత్రం మనం జాగ్రత్త ఉండాలి. ఆయన మాట వింటున్నారా, స్వరం వింటున్నారా, మనకు మన ప్రాణం లోబడుతున్నాము. చాలా సరి ప్రాణం లోబడలేదేమో అంటే దానికి అర్థం తిరుగుబాటు స్వభావం. కాబట్టి ప్రార్థన చేయాలి. తిరుగుబాటు స్వభావం ఉంటే ప్రార్థన చేయాలి. తిరుగుబాటు స్వభావం నుండి విడిపించు. గర్వం ఉంటే దాని నుండి విడిపించు. అహంకారం ఉంటే అహంకార బుద్ధి పొందరు. కాబట్టి దాని నుండి నన్ను శుద్ధి చేయము, విడిపించమని ప్రియులారా ప్రభుత్వం ప్రార్థన చేయాలి. ఇప్పుడు తగ్గిపోయిన వారు హెచ్చింపు పొందుతారు. దేవుని స్వరం విని బ్రతున్న వారు హెచ్చింపు పొందుతారు. ఎవరు అడ్డుపడినా సరే ప్రభు హెచ్చిస్తారనమాట. కాబట్టి ప్రభు హెచ్చించినప్పుడు ఎవరు అడ్డుపడినా అదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. వారు టైం చేస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించినాక ఇప్పుడు హెచ్చింపు ప్రియుల తండ్రి అయిన దేవుడు చూడాలని కోరుతున్నాం అనమాట. మన హెచ్చింపు జీవగల దేవుడు చూడాలి. దేవుడు అది కోరుతున్నాం అనమాట. మీకు హెచ్చింపు దేవుడు చూడాలి. మన హెచ్చింపు మనం ఎంత హెచ్చింపబడుతున్న కొద్ది దేవుని నాము మీ ద్వారా మహిమపరచబడుతుంది. మీరు చెప్తారు, నన్ను ఏసే దీవించామని, నన్ను ప్రభు ఇంతగా గొప్పగా దీవించామని మీరు చెప్తున్నప్పుడు అది విన్నవారు కూడా నాకు కూడా ప్రభు కావాలని వారు కూడా పరిగెత్తుకొని వస్తారు. నాకు కూడా నిత్య జీవనం కావాలని, రక్షణ కావాలని, పాపక్షమణం కావాలని, స్వస్థ కావాలని, దెయ్యాల నుండి విడుదల కావాలని, అపవిత్రమైన జీవితం నుండి పరిశుద్ధమైన జీవితం కావాలని వారు కూడా మీ లైఫ్ చూసుకొని మాటలు విని వారు కూడా అట్రాక్ట్ అవుతాయి అనమాట. అట్రాక్ట్ అవుతారు. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు దేవుడు హెచ్చిస్తున్నాడు అనమాట. అంటే అందరూ రక్షణ పొందాలి, అందరూ ప్రభు దగ్గరికి రావాలి. దాని కొరకు దేవుడు మనం దీవించి చూపిస్తాడనమాట, డిస్ప్లే చేస్తాడనమాట. అది దేవుని చిత్తం అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవునికి లోపడడం వల్ల ఏమవుతుంది? హెచ్చింపు పొందడం మాత్రం కాదు, దానివల్ల అనేకులు హెచ్చింపు అనుభవంలో రావడానికి అవకాశాలు ఉంది. దానికి అర్థం మనం లోబడడం వలన, దేవుని మాట సరదాగా వినడం వలన, లోబడడం వలన మనకు మాత్రం కాదు అనేకులకు దేవుని అనమాట. ఇది సత్యం అనమాట. మనం దేవునికి లోబడుతున్నప్పుడు మనకు మాత్రం కాదు, మనకు మేలు, మన ద్వారా అనేకులకు మేలు. అదే మన యేసుక్రీస్తు జీవితంలో చూడవచ్చు. మొదటి ఆదాం తిరుగుబాటు చేశాడు, అదే చేశాడు. దానివల్ల అనేకులు నష్టపోయారు. అనేకులు నష్టపోయారు. ఇంకా రెండవ ఆదాం, కడపటి ఆదాం ప్రభు యేసుక్రీస్తు తండ్రికి విధే చేశాడు. కాబట్టి మనం బెనిఫిట్ పొందుతాయి, మనం మేలు పొందుతాయి. అబ్రహాం గురించి చూడ పరిశోధ గ్రంథం మనకు నేర్పిస్తున్న అబ్రహాము దేవునికి లోబడి కాబట్టి దాని యొక్క ఆశీర్వాదం ఈ రోజు కూడా నెత్తి పని చేస్తాయి అనమాట. అబ్రహాం దేవునికి లోబడింది కాబట్టి అబ్రహాముకు ఆశీర్వాదం, అబ్రహాంకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం క్రీస్తు ద్వారా మనం కూడా లోబడేమన్నా. క్రీస్తు సువార్త విని అంగీకరించడం అంటే ఆ సువార్తకి మనం లోబడుతున్నాం. జీవగల దేవునికి లోబడేమని అంగీకరించామన్నమాట. అందుకొరకు ఆశీర్వాదం మన జీవితంలో పని చేస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాం ఒక ఆశీర్వాదం, క్రీస్తు వారు మనకు అనుగ్రహించిన స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన, క్రీస్తు లోబడిన కాబట్టి క్రీస్తు విధేయం చేస్తాం. అది మనం అంగీకరించడమే నమ్మడం. కాబట్టి ప్రేమ మన అర్థం అది కూడా ఒక్కరోజు అది కొనసాగించబడుతుంది అనమాట. అంటే మనం కూడా దేవునికి లోబడుతున్నప్పుడు అదే జరుగుతుంది అనమాట. మనం కూడా దేవునికి లోబడి జరుగుతున్నప్పుడు మనకు హెచ్చి ఒకవైపు ఆయన ఇంకా అనేకలు దాని వలన బ్లెస్సింగ్ మేలు పొందుతారనమాట. అప్పుడు మనం
ఆశీర్వాద ఛానల్ గా మార్చబడితే ఇప్పుడు విధేయత వలన అది సాధించు. ఇప్పుడు తగ్గింపు చాలా ప్రాముఖ్యం. తగ్గింపు మాట వినాలి. నిర్లక్ష్యం చేస్తున్న వారు మనం చూడవచ్చు. వారు దేవుని యొక్క దేవుళ్ళు అనుభవించలేని పరిస్థితుల్లో వారు మనం చూడవచ్చు. అనేకలు మనం చూడవచ్చు. కానీ కొందరు దేవుని యొక్క స్వరం విని శ్రద్ధగా దానికి లోబడి పరిశుద్ధాత్మ సహాయం లోబడి బ్రతని వారు దేవుని అనుభవించుకొని బ్రతకడం కూడా ప్రియులారా మనం చూడవచ్చు. సరే, కాబట్టి ప్రియులారా మనం హెచ్చింపు పొందాలి అని తండ్రి కోరుతున్నాం. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మతో సహకరించాలి. మనం కూడా తగ్గింపు ఉండాలి అన్నమాట. స్వరం వినాలి, కేర్ఫుల్ గా ఉండాలి అనమాట. మిస్ అవ్వద్దనమాట. మిస్ అవ్వద్దు. దేవుని యొక్క స్వరం మనం వినే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉంటే, దేవుని యొక్క స్వరానికి లోబడే విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మన ఆశీర్వాదం అనుభవించే విషయం లేట్ అయిపోతుంది. ఆశీర్వాదం అనుభవించే విషయంలో లేట్ అవుతాయి, తప్పకుండా లేట్ అవుతాయి. ఎవరు అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క స్వరం నిర్లక్ష్యం చేసిన వారు, లేదంటే దేవుని యొక్క స్వరం క్లియర్ గా వెళ్ళలేని వారు ఏదైనా మాత్రం సరిపోలే. దానికి లోబడడం ఇంకా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే దానికి లోబడినప్పుడు తండ్రికి తెలుసు అలాంటి వాళ్ళు జీవగల దేవుడు హెచ్చిస్తాడు, చాలా గొప్ప హెచ్చిస్తాడు. The Lord your God will set you high above all the nations of the world. ఎంతో గొప్ప నా పట్ల లేకుండా జీవగల దేవునికి ఉంది. కాబట్టి మనం దేవునికి లోబడదాం. దేవుని హెచ్చింపు దేవుడు మనకు అనుగ్రహించలేదు. అంటే పొరిగాల మనం లోబడిన వారి మన సువార్తని దాని తెగిటి వచ్చి పండుగ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చాలా గొప్ప హెచ్చింపు జీవగల దేవుడు మనకు అనుగ్రహించామని ఎఫెసీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తుతో పాటు తండ్రి మనం లేపి పరలోకమందు కూర్చుండబెట్టామన్నమాట. కూడా చాలా గొప్ప హెచ్చింపు అనమాట. చాలా గొప్ప హెచ్చింపు. మన ఆత్మ క్రీస్తుతో కలిసి ఉండడం, క్రీస్తు పరలోకములో తండ్రి కుడి పార్శ్వములో కూర్చుండడం, ఆ క్రీస్తులో మనం కూర్చుండడం, క్రీస్తుతో కలిసి మనం ఉన్నామన్నమాట. అది కూడా మనం చూసినట్లయితే చాలా గొప్ప హెచ్చింపు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ దినంలో మనం చూసినట్లయితే యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ ఇఫ్ యూ ఒబే ద లార్డ్ యువర్ గాడ్. యూ విల్ ఎక్స్పీరియన్స్, తప్పకుండా అనుభవిస్తాయి అన్నమాట. ఆశీర్వాదం అనుభవించాలంటే సింపుల్ ఏంటది? దేవుని యొక్క స్వరం వినాలి, దానికి పరిశుద్ధాత్మ సహాయం లోబడి ఏకీభవించుకొని బ్రతకడం, అంతే. అనుభవిస్తాయి అనమాట. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. కాబట్టి మీరు ఆశీర్వాదాలు అనుభవించలేదు అని కొందరు కోరుతున్నామేమో, కాబట్టి మీరు ఆశీర్వాదాలు అనుభవించకుండా ఉన్నారని మీరు చెప్తారేమో. కానీ మీరు దేవుని స్వరం విని బ్రతున్న వ్యక్తి ఉండే తప్పకుండా ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తాయి అనమాట. గ్యారంటీ అనమాట. మనుషులు కొందరు మీరు ఆశీర్వాదాన్ని అనుభవించవద్దని కోరుతున్నారేమో, సాతాను కోరుతుంది. ఆయన గాని మన దేవుని యొక్క మాటకు లోబడి బ్రతున్న స్థాయిలో ఉండే చాలు. యోసేపు అలాగే తప్పకుండా మీరు ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అనమాట. తండ్రి వల్ల అనుభవిస్తాయి, జీవంగా దేవుడి ద్వారా అనుభవిస్తాయి అనమాట. కాబట్టి ఆశీర్వాదం వచ్చేది ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి చేతులు ఉంది, జీవంగా దేవుని చేతులు ఉంది. దేవుడే ఆశీర్వాదం అనమాట. దేవుని చేతుల్లో ఉన్న ఆశీర్వాదం ఎవరైతే దేవునితో కలిసి బ్రతుకుతున్నారో వారు అది అనుభవించినాక అంతే. కాబట్టి మనం క్రీస్తుతో కలిసి బ్రతుకుదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రతుకుదాం. అప్పుడు ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అనమాట. అంతే. దేవుడు అది చేస్తాడనమాట. దేవునికి అది సాధ్యమనమాట. ఎవరు అడ్డుపడినా అది వ్యర్థం అనమాట. అంతే. ఆయన కానీ మీరు ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఇది తండ్రి చేతులు ఉంది, జీవంగల దేవుని చేతులు ఉంది. కాబట్టి జీవంగల దేవునితో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో మనం కలిసి ముందుకు ఉంది. వెరీ సింపుల్. ఈ విషయంలో మనం శ్రద్ధగా ఉండాలన్నమాట. ఈ విషయంలో ప్రియులారా మనం శ్రద్ధగా ఉండాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యువర్ టౌన్స్ అండ్ యువర్ ఫీల్డర్స్ విల్ బి బ్లెస్డ్. అంటే మనం ఉన్న పట్టణం కూడా మీ నిమిత్తం దీవించబడతాయి అన్నమాట. చూడండి ఎంత గొప్పది. మీరున్న పట్టణం కూడా, హైదరాబాద్ సిటీ కూడా, ఏదైనా మీరు ఏ పట్టణంలో ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏ దేశంలో ఉన్నారు,
ఆ దేశం కూడా మీ నిమిత్తం బ్లెస్ మీ ద్వారా దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే మీరు దేవునికి లోబడుతున్నారు కాబట్టి. అంటే దేవునికి లోబడడం అంటే క్రిస్తువును నమ్మడం, క్రిస్తువును అంగీకరించడం, క్రిస్తువుకు కార్యములో చోటు ఇవ్వడం, ఆ క్రిస్తువు మన ద్వారా బ్రతకడం అనమాట. క్రిస్తువుకు మనం లోబడాలి, క్రిస్తువును నమ్మాలి అనమాట. క్రిస్తువు స్వరమును పట్టించుకోవాలి. అలాగే మన క్రిస్తువుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మీరు మన రాష్ట్రానికి, దేశానికి కూడా బ్లెస్సింగ్ అంతే. మీ ద్వారా బ్లెస్సింగ్ దేవుడు రిలీజ్ చేస్తాను. మీరు బ్లెస్సింగ్, మీరు ఆశీర్వాదం లేదు. కాబట్టి మనకు తెలుసు మన మధ్యలో క్రిస్తువుకు చోటిచ్చిన, క్రిస్తువుకు లోబడుతున్న సహోదరులు మనకెంతో ఆశీర్వాదం. మనకు మాత్రం కాదు, మనకు ఆశీర్వాదం ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని మన కోరితే, కానీ మనకు మాత్రం కాదు, రాష్ట్రం, దేశాన్ని కూడా మరి ఆశీర్వాదంగానే బ్రతుకుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని యొక్క సంకల్పం అనమాట, దేవుని యొక్క ప్రణాళిక అనమాట, దేవుని యొక్క చిత్తం అని ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం, దేవుని స్తుతిస్తాం. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే 4వది, యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ క్రోప్స్ విల్ బి బ్లెస్డ్. ఇప్పుడు పిల్లలు కూడా దీవించబడతాయి. క్రిస్తువును కలిగి జీవం గల దేవునితో సమాధానం కలిగి, ఐక్యత కలిగి దేవునికి లోబడి బ్రతుకుతున్న వారు ఒక పిల్లలు కూడా నిశ్చయంగా దీవించబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. గ్రోప్స్ వ్యవసాయం కూడా దీవించబడతాయి అన్నమాట. ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ యువర్ హెడర్స్ అండ్ ఫ్లోక్స్ విల్ బి బ్లెస్డ్. మనం చేస్తున్న పనులు కానీ, వ్యవసాయం కానీ, మనకు ఉన్నది కూడా దేవుడు దీవిస్తాడనమాట. యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ క్రోప్స్ విల్ బి బ్లెస్డ్. కాబట్టి మీ యొక్క కుమారుడు, మీ కుమార్తె దేవుని అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు మీరు దేవునికి లోబడుతున్న వ్యక్తి ఉండే చాలు, అంతే సింపుల్. దేవుని స్తుతించిన వ్యక్తి ఉండే చాలు. మిగిలిన విషయాలు దేవుడు చూస్తాడని అర్థం. ఆయన చూస్తాడు, ఆయన ఉన్నాడు, జీవంగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఏదో తగ్గిపోతూ ఆయన స్వరం విన్న కృపాదుడు అధికంగా అనుగ్రహించినాక శ్రద్ధగా వినే కృపాదుడు అనుగ్రహించినాక శ్రద్ధగా ఆ యేసే మాటతో పరిశుద్ధాత్మ స్వరంతో ఎగిపోయించుకోని మనం ముందుకు అంతే. ఈ యొక్క విషయంలో మనం శ్రద్ధగా ఉండాలి. కానీ మనం చాలాసారి మనం మనసులో కూడా బయట ఉన్న విషయంలోనికి వెళుతుందేమో, కానీ మన మనసు దేవుని దగ్గరికి రావాలి. దేవుని స్వరం వినాలి అనమాట. మన ఆత్మ చెవులు దేవుడు తెరచినాక, ఆత్మ కణులు తెరచినాక, ఆత్మ చెవులు ఉంది అనమాట. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం చాలా ప్రాముఖ్యం. దేవుని స్వరం చాలా శ్రద్ధగా వినాలి. ఇంకా కొందరు దేవుని స్వరం వినలేని పరిస్థితులను వారు సాతాను స్వరం వారు ఎక్కువ వింటున్నారేమో, అది కూడా ఇంకొక సమస్య అనమాట. కాబట్టి సాతాను స్వరం మనకు వద్దు, దేవుని స్వరం మాత్రం చాలు. అది యేసు గురించి స్పష్టంగా చెప్పి మరి ఉత్తమమైనది ఎన్నుకున్నాం, చాలు, అంతే. దేవుని స్వరం చాలు. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరం మనకు సరిపోతాయి అనమాట. దేవుని స్వరం మీకు లోబడడం కూడా పరిశుద్ధాత్మదేవుడు కృప అనుగ్రహించినాక అలాగ ముందుకు వెళుతున్నాం. వారు ఒక పిల్లలు దేవుని అనుభవిస్తారనమాట. వారు చేస్తున్న పనులు కూడా దేవుడు దీవిస్తారు. 5వ దినములో మనం చూస్తున్నట్లయితే యువర్ ఫ్రూట్ బాస్కెట్స్ అండ్ బ్రెడ్ బోర్డర్స్ విల్ బి బ్లెస్డ్. అంటే ఫ్రూట్ బాస్కెట్ ప్రతి ఇంటిలో ఉండవచ్చు, కొన్ని ఇంటిలో మనం చూడవచ్చు. ఫ్రూట్స్ అంతా కూడా ఒక బాస్కెట్ లో వారు పెడతారు. ఏదైనా ఆహారం అంతా కూడా ఒక పాత్రలో ఉంచుతారు. కాబట్టి అంటే దానిలో తగ్గకుండా దేవుడు చూస్తాడనమాట. ఫ్రూట్ బాస్కెట్స్ అండ్ బ్రెడ్ బోర్డ్స్. కాబట్టి మనం చూస్తున్న దేవుడు ఒకే ఏరియా కాదు, అన్ని ఏరియా చూసే దేవుడు అనమాట. ఆత్మీయంగా దీవించే దేవుడు, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, ఆరోగ్యం, ఆహారం, అన్ని విధంగా దేవుడు చూస్తాడు. పిల్లలు, పరిస్థితి అన్ని అంతే. ఆరోగ్యం, ప్రతి ఏరియా దేవుడు తన దేవుడు